నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు కలగానే మిగులుతోంది. సర్వేల మీద సర్వేలు జరిగినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితమైన నిజామాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో విమానాశ్రయ ఏర్పాటు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. సర్వేలు, పరిశీలనలు తప్ప ఫలితం కనిపించడం లేదు. వందల ఎకరాల భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్టు కళ నెరవేరడం లేదు. వైఎస్ హయాంలో చేసిన ఆలోచన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉడాన్ పథకం కింద కేంద్రం చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తుండగా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో భూములిచ్చిన రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్ట్ నిర్మించడానికి గత 10-12 సంవత్సరాల క్రితం ప్రపోజల్ జరిగింది. భూసేకరణ కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ కమిటీ కానీ రైల్వే అథారిటీస్ కమిటీ కానీ వచ్చి భూ పరిశీలన కూడా చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా పరిశీలించి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైములనే భూసేకరణ కొరకు రైతుల నుంచి ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాండ్ ఎక్వేషన్ విషయంలో ఇంకేదైనా పెండింగ్ పనులు ఉంటే కూడా తొందరగా పూర్తి చేసి ఈ యొక్క ఏర్పాటు నిర్మాణానికి కృషి చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి ఎయిర్పోర్ట్ నిర్మించాలని జగరంపల్లి దగ్గర భూమి అంతా కూడా దాన్ని సర్వే చేయడం జరిగింది, భూసేకరణ చేయడం జరిగింది. కానీ ఇంత మట్టుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏదన్నా కానీ దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సహకరించి మరి ఇప్పటికన్నా కానీ ఒక అడుగు ముందేసి ఆ కార్యక్రమాన్ని జరిపిస్తే బాగుంటుంది. ప్రతి ఇంటి నుంచి ఈరోజు గల్ఫ్ దేశాలలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు 6 నెలలకు, సంవత్సరాలకు, 2 సంవత్సరాలు రావాలని పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు. అటువంటిప్పుడు మనకి ఎయిర్పోర్ట్ అయితే నిజామాబాద్ జిల్లాకు కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ ప్రతి అందరికీ అందుబాటులో ఉంటుంది. 2013లో ఒకసారి, అంతకంటే ముందు ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం వచ్చి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి సర్వే చేసి వెళ్లారు. 2018లోనూ ప్రతిపాదిత స్థలంలో సర్వే చేసి ఏఏఐ అధికారులు ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి అందించారు. అధికారుల పరిశీలన తర్వాత మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన రాజ్ టెక్నాలజీకి సంస్థ సర్వే పూర్తి చేసి రిపోర్ట్ అందించింది. ఓఎల్ఎస్ సర్వే, ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో 20 కిలోమీటర్ల పరిధిలో ఏమైనా అడ్డంకులు ఉంటాయా అన్న విషయంపై సర్వేలు పూర్తయ్యాయి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నిర్మాణ వ్యయం అంచనా వేసి టెండర్లు పిలిచి పనులు అప్పగించాల్సి ఉంటుంది. సర్వే పూర్తయినా ఇప్పటి వరకు విమానాశ్రయ ఏర్పాటు ఊసే లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. గత ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ యొక్క ఎయిర్పోర్ట్ను విస్మరించడం జరిగింది. ఈ యొక్క జిల్లా నుంచి విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. అలాగే ఉపాధి కోసం వెళ్ళే గల్ఫ్ బాధితులకు కూడా ఈ ఎయిర్పోర్ట్ కంపల్సరీ అవసరం ఉంది. కాబట్టి ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు మాట ఇచ్చి మాట తప్పినాయో అలా కాకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ను మంజూరు చేసి ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్లో అయితే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా మంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇకనైనా గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎయిర్పోర్ట్ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొదట జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2000 ఎకరాలు అవసరం అవుతుందని భావించారు. తరువాత ఉడాన్ కింద డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. దీంతో 1600 ఎకరాల భూమి అవసరం అవుతుందని భావించారు. 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా మిగతా 300 ఎకరాలు పట్టా భూములున్నాయి. భూసేకరణ పూర్తయినా విమానాశ్రయం నిర్మాణం జరగకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎయిర్పోర్ట్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దానివల్ల ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఎయిర్పోర్టు నెరవేరకుండా పోయింది. కానీ ఇప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వేలాది మంది ఇతర దేశాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ను మంజూరు చేయాలి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనేక అనుకూలతలున్నాయి. దేశంలోనే పెద్దదైన 44వ జాతీయ రహదారికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలం ఉంది. నిజామాబాద్ చుట్టూ ఉన్న కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం చూసిన స్థలం ఎలాంటి చెట్లు, గుట్టలు లేకుండా పెద్దగా చదును చేయాల్సిన అవసరం లేకుండా ఉంది. గత ప్రభుత్వం జక్రాన్పల్లిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ దాన్ని సర్వే చేసి అక్కడే ఆగిపోయింది. జుక్కన్ కాన్స్టిట్యున్సీ
వీళ్ళు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ నిజామాబాద్ ఉన్న జగరాంపల్లి విమానాశ్రయాన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దాన్ని మాకు అభివృద్ధి చేసి ఏర్పాటు చేసి ఇస్తే మా ప్రాంత ప్రజలు కూడా చాలా బాగుపడతారు. నిజామాబాద్ జిల్లాలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అధికంగా ఉన్నాయి. వీటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది విదేశాలకు చదువులు, ఉద్యోగాలకు వెళ్తుంటారు. అందుకే ఇక్కడ వీలైనంత త్వరగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం.